మీ పేరు? సహస్ర మేడం. ఓకే, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అంటున్నారు, దాన్ని ఎలా ఎందుకైంది ఫెయిల్? అంటే ఏడాది అయిందక్క. ఏడాది బట్టి బానే ఉంది కదా. ఈ ఏడాదిలో కంపెనీ లేవు, ఉద్యోగాలు లేవు, ఎందుకు లేవు? పథకాలు లేవు. తెలీదా? కంపెనీలు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కానీ కొత్తగా ఏం రాలా. ఈ నెలలో ఇట్లున్నాడుగా. అదే ఈ నెల అంటారు కానీ ఏ నెల వచ్చింది లేదు, చేసింది లేదు అంటారు అందరూ. అరే అబ్బాయి, ఫ్రీ బస్సులు అన్నారు. ఫ్రీ బస్ రేపు ఆగస్టు 15 పెడుతున్నాడు మహిళలకి. అది ఎప్పటి నుంచి? ఈ నెల 12వ తారీఖు ఇప్పుడు ఈ నెలలో తల్లి దీవెన వేస్తున్నాడు. ఇంకా ఏం కావాలంట? అంటే ఏడాదైనా కూడా తల్లి దీవెన ఇంకా రాలేదు. తల్లికి వందనం చేస్తున్నాడు కదా, పడతాయి కదా. ఆగు, అంటే 1 ఇయర్ అయినా ఇంకా అసలు ఏం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇంతవరకు రాలా. మరి వచ్చాయండి, లో పడ్డాయి జాబులు, ఇంతవరకు మళ్ళీ ఏ జాబులు పడలేదు. మరి దానికి ఏం చెబుతారు సమాధానం? వచ్చినాయండి, ఇందాక వేసిండు కదా నోటిఫికేషన్. ఇందాక ఏం నోటి దేని గురించి వేసాడు? ఎస్ఐలు పోలీసులు వేసాడా? ఐఏఎస్ ఐపీఎస్ వేసాడా? లేదు కదా. మరి ఈ డిపార్ట్మెంట్ లన్నీ ఎడిపోయినాయి. ఓకే, కూటమి గురించి చెప్పండి. మరి వేస్తారు, చిన్నగా వస్తాయి అన్ని. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టినంటేనే, బియ్యం కదా పొయ్యి మీద పెట్టినంటే ఉడికిపోద్దా? ఒక అరగంట టైం పట్టింది కదా. అలాగే టైం తీసుకొని వేస్తారనమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రజా పరిపాలన విడిచిపెట్టి ప్రజలను పాలించడం విడిచిపెట్టి ధర్మం మీద పడ్డారు అని అంటున్నారు. ఏ కర్మం మీద పడలేదు ఆయన సరిగ్గానే ఉన్నాడు. వీళ్ళ కర్మలు బాగలేక ధర్మం మీద పడ్డాడు, దాని మీద పడ్డాడు, దీని మీద పడ్డాడని వీళ్ళు పుకార్లు చేసుకుని వీళ్ళు వైరల్ చేసుకుంటున్నారు అంతే. అంటే వీళ్ళు పనులు చేయలేక దేవుని మీద చెప్తున్నారు అని అంటున్నారు. ఏం లేదు, ఎవరి దేవుడి మీద ఎవరు చెప్పుకుంటారు? పనులు చేత కాకుండానే డిప్యూటీ అయ్యాడంటున్నా, పనులు చేత కాకుండానే సీఎం అయ్యారంటున్నా, పనులు చేత కాకుండానే ఐటీ శాఖ అయ్యారంటున్నా. అంటే చంద్రబాబు గారిని రక్షించినందుకు ఆయన ఇచ్చిండు అని అంటున్నారు కదా డిప్యూటీ. అరే, ఎవరిని ఎవరు రక్షించాల్సిన అవసరం లేదురా. ఆయన లోపలేశారు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా లోపలేశారు. ఆయన ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఎటువంటి మాట్లాడలేదు, ఎవరు పెళ్ళం పిల్లల్ని వ్యతిరేకించి మాట్లాడలేదు, ఎవరు పిల్లల్ని ఎవరికి పుట్టారని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మాట్లాడలేరు. మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు పడుతున్నారు లోపల. అమరావతి సాధ్యం అవుతుందా? పక్కా అవుతుంది. అమరావతి ఇప్పుడే కాదు, ఇంక 29లో వచ్చినా గానీ సస్యశ్యామలం చేస్తారు. భూతుల రాజధాని చేస్తారు, దేవతల ప్రపంచాన్ని చేస్తారు అమరావతి రాష్ట్రాన్ని. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట, దానిపైన ఏమంటారు? అరే, అది ఎన్నిసార్లు అడుగుతారా? అంటే పగ తీర్చుకున్నాడంట. తీర్చుకున్నారు. గతంలో వాళ్ళు అడిగిన మాటలకు ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ విడిచిపెట్టలేదు, పాలన పరిపాలిస్తానే ఉన్నారు. రెడ్ బుక్ అనేది ఉంది, లేదని నేను కూడా అనట్లేదు. నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను, ఉంది, లేదని నేను కూడా చెప్పట్లేదు. కానీ ఆ రెడ్ బుక్ లో ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు లేరో ఎవరికి తెలీదు.